ఓం భూవరాహాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం త్రిమూర్తి స్వరూపాయ నమః. ఓం సర్వ ఋషిభ్యో నమః. అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రం, అఖండ మహాసంకల్ప ఫౌండేషన్. అఖండ మహాసంకల్పం ప్రతి మానవులకు మార్గదర్శనమైంది. మహర్షుల ద్వారా, బ్రహ్మదేవుడి ద్వారా ఇవ్వబడినటువంటి 4 వేదాలు, సమస్త వాంగ్మయము మహర్షులు దర్శించి 4 యుగాల్లో అఖండ మహాసంకల్పంలో కాలము, ప్రదేశము, అస్తిత్వము, పురుషార్థ నిశ్చయము, ఈ 4 యుగాల్లో 4 వేదాల ద్వారా దేహంలోనే, గృహంలోనే నామకరణ సందర్భంగా ఆ సంకల్పాన్ని ఆరంభించుకుంటూ దేవాలయాల్లో కూడా చెప్పబడుతూ ప్రతి మానవులకు 4 వేదాలు, 18 పురాణాలు, ఇతిహాసాలు, భగవద్గీత, విష్ణు సహస్రనామ గ్రంథ ప్రమాణమే అఖండ మహాసంకల్ప రూపంలో ఉన్నది. అఖండ మహాసంకల్పాన్ని దర్శిస్తే సాక్షాత్తు బ్రహ్మదేవుని విధి విధానాన్ని ప్రతి ఒక్క మానవునికి మార్గనిర్దేశనం చేసినట్టే అఖండ మహాసంకల్పం. దీన్ని ప్రస్తుతం బ్రహ్మాండ నాయకుని వద్ద ప్రతినిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం ఛానల్లో 12 గంటల నుండి 1:30 వరకు విశ్వ కళ్యాణ నిమిత్తమై విశ్వశ్రేయస్సు మహాసంకల్పంగా విశ్వ కళ్యాణం ప్రతినిత్యం అమలు జరిగేటువంటి క్రమంలో పరమాత్మ వ్యాపించి ప్రతినిత్యుడై ఉన్నాడు, నిత్యమై ఉన్నాడు అనేటువంటి ప్రమాణం నారదాది అనేక మంది మహర్షుల ద్వారా అనేక మంది మునులు, యోగులు ద్వారా దర్శించబడి, గ్రంథస్థం గావించబడి, విగరస మహర్షులు, భృగు, అత్రి, మరీచి, కశ్యపుల ద్వారా పర, వ్యూహ, అర్చ, విభవ, అంతర్యామి 5 తత్వాల్లో పరమాత్మ దేహంలో, గృహంలో, వ్యవస్థలో, ఆలయంలో, విగ్రహ రూపంలో, భూరూపంలో నిరంతరం వ్యాపించి నిత్యుడై నిరంతరం ప్రతి మానవ దేహానికి సంబంధించిన కర్మలకి, కర్తవ్యాలకి తగిన ఫలాలని దేహంలో నిరంతరం ఇస్తూనే ఉన్నాడు అనేటువంటి ప్రమాణం అఖండ మహాసంకల్పం ద్వారా ప్రతి మానవునికి భావయుక్తంగా అందుతుంది. సంస్కృతం వేద భాష, దేవతల భాష. ఆ దేవతల భాషనే కాలక్రమంలో వేద మంత్రాలు, వేదార్థాలు, వేద ప్రక్రియ, యజ్ఞాది ప్రక్రియలు, నిగమ ఆగమాలు, ఆగమ శాస్త్రాలు, అనేక ఆగమ శాస్త్రాలు దేవాలయ నిర్మాణ నిమిత్తమై, నిర్వహణ నిమిత్తమై, నిత్యార్చన నిమిత్తమై, నవవేద భక్తి యోగాలు అమలు నిమిత్తమై, వైఖానస, పాంచరాత్ర, శైవాగమ, గాణపత్య, సౌర, కౌమార, శాక్తేయ అనేక ఆగమాల, నిగమ ఆగమాల ప్రమాణతత్వమే పరమాత్మ అనేక రూపాల్లో నవవిధ భక్తి యోగాలతో సమన్వయం అర్చన చేసుకోవడం ద్వారా వ్యాపకత్వాన్ని, అనంత కాలతత్వాన్ని గృహంలో దేహం ద్వారా పురుషార్థాలని ఏ స్త్రీలింగమైనా, పురుషలింగమైనా, ఏ కులమైనా, ఏ సామాన్య స్థితిలో ఉన్నవారైనా దేహానికి సంబంధించినటువంటి
నియమాలని అమలు చేసుకుంటూ నిధనాన్ని పొందుతూ నిష్కామంగా నిత్య సంతృప్తిని పొందవచ్చు అనేటువంటి ప్రమాణాన్ని మహర్షుల ద్వారా త్రిసత్యే నిధనం శ్రేయం అనేటువంటి ప్రమాణాన్ని ఈ సంస్కృత భాష మంత్ర రూపంలో ఉన్నది కావున దాన్ని భావయుక్తంగా అంతిమంగా ఆంగ్ల భాష, హిందీ భాష, తెలుగు భాషల్లో కూడా అన్వయం చేసుకొని ఆ భావాన్ని గ్రహించి జీవించటమే ఋషి యొక్క మార్గనిర్దేశం, అఖండ మహాసంకల్ప మార్గనిర్దేశం. అందువలన సంస్కృత భాషను ఆంగ్లంలో కూడా అన్వయం చేసుకుంటూ ఆధునిక కాలంలో ఋషి ప్రమాణాన్ని బాల్యం నుండి వార్ధక్యం వరకు ప్రతి మానవ దేహం ఈ ఋషి ప్రమాణాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవటం, ఫార్ములా ఇంప్లిమెంటేషన్, ఫౌండేషన్ మరియు ఫార్ములా బేసిక్ హ్యూమన్ లైఫ్, మానవ జీవితానికి పునాది మరియు ప్రాథమికమైనటువంటి నియమాలతోటి బాల్యం నుండే కదలగలిగితే వార్ధక్యంలో పరిపూర్ణత్వాన్ని అందుకొని సమత్వ దృష్టితోటి సమన్వయం చేసుకోగలిగితే, ప్రమాణాన్ని అన్వయం ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే సమత్వము, సమన్వయము, సమగ్రము, దేహానికి ఈ మూడు తత్వాలని అన్వయం చేసుకోగలిగితే సంపదలు కలిగి సంతృప్తితో సంపూర్ణమైనటువంటి మానవ జీవితాన్ని పొందవచ్చు. బాల్యమే వృద్ధాప్యము, వృద్ధాప్యమే బాల్యము, బాల్యము వృద్ధాప్యము లయము కావటమే మానవ జీవితం పరిపూర్ణత్వము. కావున అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ త్రిసత్యే నిధనం శ్రేయం, ఫార్ములా ఇంప్లిమెంటేషన్ టు హ్యూమన్ లైఫ్, దీన్ని అనేక నివేదికల ద్వారా, వీడియోల ద్వారా, షార్ట్ల ద్వారా, లైవ్ ద్వారా ఒక క్రమ పద్ధతిలో అనేక మందిలోకి వ్యాప్తిలోకి తీసుకొని ఈ ప్రమాణాన్ని అనేక మంది నుంచి అనేక మందిలోకి అఖండ మహాసంకల్పాన్ని కృష్ణ జయంతి మార్గశిర శుద్ధ ఏకాదశి నుండి అఖండ మహాసంకల్పంలో అనేక మంది సంకల్పంలోకి ఆహ్వానించబడుతున్నారు. ఎవరైనాను అఖండ మహాసంకల్పంలో త్రిసత్యే నిధనం శ్రేయం, నిత్య జీవనం, సనాతనం, పురాతనం, నిత్య నూతన జీవితం, ప్రతిరోజు నిత్య నూతనంగా జీవించడానికి బాలుల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఏ లింగమైన, ఏ కులమైన, దేహానికి సంబంధించిన నియమాలని, గృహానికి సంబంధించిన నియమాలని, వ్యవస్థలో నియమాలని, భూమాతకు సంబంధించినటువంటి సేవను, పరమాత్మకు సంబంధించినటువంటి నవవిధ భక్తి యోగాలని నిత్య జీవనంలో నిత్య విధిగా అమలు చేసుకుంటూ డ్యూటీ ఈజ్ డివోటీగా నియమాలను అమలు చేసుకుంటూ అహింస, సత్యము అర్హతగా ఆరంభిస్తూ త్రిసత్యే నిధనం శ్రేయం, ప్రతినిత్యం
కొన్ని నియమాల్ని విధించుకోవడం ద్వారా, ప్రతినిత్యాన్ని సంకల్పం చేసుకోవటం ద్వారా ఎవరైనాను దీనిని ఒక కొత్త జీవితం, సనాతనం, పురాతనం, నిత్య నూతన జీవితాన్ని ఆవిష్కరించుకోవటానికి ఈ అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ బ్రహ్మాండ నాయకుని, స్వయంభూ అయినటువంటి బ్రహ్మాండ నాయకుని ప్రమాణంగా, కాశీ విశ్వేశ్వరుణ్ణి ప్రమాణికంగా, పూరీ జగన్నాథుని ప్రమాణంగా నిత్యము విశ్వచక్రానికి అభిషేకము, అర్చనలు విశ్వవ్యాప్త నిమిత్తమై, విశ్వరూపమే విశ్వవ్యాప్తమై ఉన్నది అనేటువంటి అఖండ మహాసంకల్పాన్ని, శ్రీ విశ్వచక్రాన్ని విశ్వంలోకి విడుదల చేయడం ద్వారా అనేక మంది ఈ విశ్వచక్రాన్ని గమనించి సమ్మతం తెలపడం. సమ్మతం అనంటే ఈ సమ్మతం బొటనవేలు రూపంలో పరమాత్మ ఉన్నాడు, ఈ రూపంలో జీవుడు ఉంటాడు, దేహంలో జీవుడు ఉంటాడు. ఈ రెండు కలిస్తే, పరమాత్మతోటి జీవుడు కలిస్తే ఈ ముద్ర వస్తుంది. ఈ ముద్రతోటి మానవ జీవితాన్ని, రెండు ముద్రలతోటి త్రిసత్యే నిధనం శ్రేయం, 3 సత్యాల్ని సమ్మతించి ఈ విశ్వచక్రాన్ని సమ్మతించగలిగితే ఎవరికైనా ఈ విశ్వచక్రాన్ని గమనించగలిగితే ఈ 3 సత్యాలు తర్క విచారణ ద్వారా అవగాహన అవుతాయి. అవగాహన ఎవరైనా కానీ మార్గశిర శుద్ధ ఏకాదశి నుండి ఈ అఖండ మహాసంకల్పంలో సంకల్పంగా ఎవరైనా భాగస్వాములు కావచ్చు. దానికి కొన్ని నియమాలతోటి ఆ నియమాలని ప్రతినిత్యం అమలు చేసుకోగలిగితే నిత్య నూతన జీవితం, ప్రతినిత్యం నిత్య నూతన జీవితమే. బాలుల నుంచి వృద్ధుల వరకు దేహంలోనే, గృహంలోనే సంతృప్తిని, శాంతిని, పరమ సౌభాగ్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సార్థకతను, వీటిని ఎవరైనా సాధించుకోవచ్చు. కావున ఇందు మూలంగా ప్రతి ఒక్కరికి విన్నపం చేసుకుంటూ, ఫౌండేషన్ అండ్ బేసిక్ ఫార్ములా టు బాలురు వృద్ధులు, బాలురు నుంచి టీనేజ్ నుంచి గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమం. ఈ 4 దశల్లో పరిపూర్ణత్వాన్ని ప్రతి ఒక్కరూ సాధన ద్వారా, ఈ నియమం ద్వారా సమత్వము, సమన్వయము, సమగ్రము, ఈ 3 ద్వారా ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే అవకాశం ఉన్నది. త్రిసత్యే నిధనం శ్రేయం, ఈ విశ్వచక్రాన్ని విశ్వసించడం ద్వారా, తర్క విచారణ ద్వారా ఎవరికైనా అందగలదు. రాబోయే రోజుల్లో నివేదనల ద్వారా అందరి ముందుకు వస్తాము. దీన్ని ఆధునిక మోడర్న్ లైఫ్, ఫార్ములా బేస్డ్ లైఫ్, ఎవరైనా ఆంగ్లంలో కూడా అన్వయం చేయబడుతుంది, ఆంగ్లంలో కూడా అందుకోవచ్చు. ఎందుకంటే దేవ భాష అయినటువంటి సంస్కృతాన్ని మంత్ర రూపంలో చదవగలరు. ఆ భావం, ఆ చదివేటువంటి పాండిత్య స్థితిలో, ఆ తత్వస్థితిలోనే అవగాహన అవుతుంది. దాన్ని సామాన్యులకి, ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు, ఆర్తులకి దేవాలయంలో వేదాల ద్వారా, మహర్షుల ద్వారా, విశ్వాలయంలో ఇవ్వబడినటువంటి అఖండ మహాసంకల్ప వ్యాప్తిని విశ్వవ్యాప్తంగా అనేక గృహాల్లోకి, దేహాలకి అన్వయం చేయటమే ఈ సేవా కేంద్రం యొక్క పరమ కర్తవ్యమై ఉన్నది. ఈ ప్రమాణాన్ని మహర్షుల ద్వారా ఇవ్వబడింది. ప్రతినిత్యము అఖండ మహాసంకల్పాన్ని తిరుమలలో స్వామివారి దగ్గర 12 గంటల నుండి 1:30 వరకు ప్రతినిత్యం
టీవీ ద్వారా మేము గ్రంథాలు చదవలేము, చెప్పినవి అవగాహన కావు అనుకున్న వాళ్ళకు కూడా అఖండ మహాసంకల్పం ప్రతిరోజు పండితుల ద్వారా వైఖాన సాగమోక్తంగా వినిపించడం జరుగుతుంది. అందుకని వికర్ష మహర్షుల వారికి పర వ్యూహ అర్చ విభవ అంతర్యాన్ని తత్వాన్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పంతో వికర్ష మహర్షుల వారికి శరణాగతి చేసుకుంటూ అతి త్వరలో అఖిల అంతర్జాతీయ వికర్ష తత్వవ్యాప్త ఫౌండేషన్ అనేది కూడా స్థాపించాలని వికర్ష మహర్షుల వారు చెప్పినటువంటి గృహార్చన, గృహంలో కూడా దేహంలో ఉంటాడు, గృహంలో ఉంటాడు, విగ్రహమూర్తిలో ఉంటాడు అనేటువంటి తత్వాన్ని వ్యాపించే ఆగమ శాస్త్రాల ద్వారా భృగు, అత్రి, మరీచి, కశ్యప అనేక ప్రోక్తం ద్వారా గ్రంథస్థం చేసి ఆయన రుణాన్ని తీర్చుకోవాలనే సంకల్పంతో అంతర్జాతీయ వికర్ష పంచతత్వ వ్యాప్త ఫౌండేషన్. ఎందుకంటే అనేక మంది వైఖానసులు విశ్వవ్యాప్తంగా అనేక రంగాల్లో లౌకిక విద్యల్లో లౌకికమైనటువంటి ఉపాధి రంగాల్లో ఉన్నారు. వారు దర్శనం చేస్తూ స్వామివారిని దర్శనం చేస్తూ గృహార్చన చేసుకుంటూ అందరికీ అర్చకత్వాలు అవకాశం లేదు. అర్చకత్వాలు కూడా అనేక రకమైన అవస్థల్లోకి వెళ్ళిపోయింది. ఎందువల్లంటే ఆ సంకల్పాలే దేవాలయాల్లో సక్రమంగా అమలు కానటువంటి స్థితికి 5,000 ఖర్చుకుడు 10,000 ఖర్చుకుడు అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. దాన్ని ఎవరు ఏం చేయలేరు. సంకల్పాలు ప్రతి ఒక్కరూ దేవాలయంలోకి వచ్చి గోత్రామాలు 10, 20 గోత్రామాలు చెప్తున్నారు. ఎప్పుడో వస్తున్నారు గోత్రామాలు చెప్తున్నారు. ఆ సంకల్పం ధర్మం, అర్థం, కామం, మోక్షం ఆ కార్య నిర్వాహకులకు కానీ వచ్చినటువంటి భక్తులకు కానీ అన్వయమయ్యేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు రాదు. అది మంత్ర రూపంలో మాత్రమే ఉంది. అందువల్ల అర్చన ద్వారా అర్చకత్వం ద్వారా దేవాలయాల్లో అర్చకులు అనేక రకమైనటువంటి అవస్థల్లోనే ఉన్నారు. అందుకని వైఖాన సాగమోక్తం కానీ శాక్తేయం కానీ గాణపత్యం కానీ పాంచరాత్ర అర్చకులు కూడా అనేక మంది దేవాలయాల్లో పనిచేసేటువంటి అర్చకులు కూడా ఇంకొంచెం విశాల హృదయంతో ఈ అఖండ సంకల్పంలో చెప్పబడినటువంటి వ్యాప్తాయన వ్యాపించుంటాడు అనేటువంటి విగ్రహం విధిని గ్రహించేటువంటి తత్వమే విగ్రహతత్వం. విధియుక్తమైనటువంటి కర్తవ్యాన్ని అమలు చేయటమే విగ్రహం ద్వారా ఆదేశించబడినటువంటి ఆగమ విధి, ఆగమ తత్వము అనేటువంటి విశాల తత్వాన్ని అర్చకులు కూడా అనంత విశ్వాల విశ్వసేవ కేంద్రం అనంత విశ్వంలో ఇంకొంచెం ముందడుగు వేస్తూ అర్చన చేస్తూ మరియు గృహార్చనని ఆ సంకల్పాన్ని ఇతర సమయంలో వాళ్ళకి అవగాహన పరచు ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 పురుషార్థాలని వాళ్ళు గృహంలో ప్రతినిత్యం చెప్పుకునేటట్టుగా దేవాలయానికి వచ్చినప్పుడు ఒకసారి చెప్తారు. దాన్ని వివరణించేందుకు దేవాలయంలో అవకాశం లేదు అర్చక స్థానాలకి. అందుకని ఇంకా అర్చకులు కొంచెం విశాల హృదయంతో గృహంలో ఆ సంకల్పాన్ని వివరణ చేస్తూ ప్రతినిత్యం వారు చేసుకునేటువంటి నిత్యార్చనలో ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేటువంటి వాటిని వివరణ ఇస్తూ అర్చకులు, అర్చక వరేణ్యులు ఎవరైనా ఆసక్తులు అవగాహన పరుస్తూ అనేక మందికి ఆ గృహంలో ఆ 4 ఆ కుటుంబ సభ్యులు చెప్పుకుంటూ తర్క విచారణ ద్వారా అవగాహన చేసుకుంటూ వ్యవస్థలోకి వారు కూడా పోతూ దేవాలయాల్లోకి ఉత్తమ భక్తులుగా రావడానికి, ఉత్తమ నిర్వహణలు చేసుకోవడానికి, ఉత్తమ జీవనాలు జీవించడానికి, వ్యవస్థలో అనేకమైనటువంటి కర్తవ్యాలు నిర్వహించడానికి ఆస్కారం అనేక మంది అర్చకులు కూడా విశాల హృదయంతో దీన్ని వ్యాప్తిలోకి తీసుకోపోగలిగితే పరమాత్మ విగ్రహ రూపంలో ఉండేటువంటి పరమాత్మ వ్యాపకుడు. చతుర్విధ పురుషార్థాలు మానవ జీవితానికి ఏ స్త్రీలింగమైనా పుల్లింగమైనా దేహంలో, గృహంలో, వ్యవస్థలో భూమి ద్వారా
పరమాత్మ వ్యాపకత్వం వ్యాపించుంటాడు అనేటువంటి 5 తత్వాల ద్వారా ఉన్నాడు. స్త్రీ సూక్తం చెప్తోంది, పురుష సూక్తం చెప్తోంది అనేటువంటి వ్యాప్తిలోకి అర్చకులు కూడా రాగలరని, ఈ కారణంగా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వైఖానసులు అనేక రంగాల్లో ఉన్నారు కాబట్టి వారు కూడా దేవాలయ అర్చన సంకల్పాన్ని బలపరుస్తూ దేవాలయాల్లో చెప్పబడేటువంటి సంకల్పాన్ని బలపరిచి వ్యాప్తిలో తీసుకొని రావాలి. ఎవరైనా తీసుకురాగలుగుతూ మరియు గృహార్చనని బలపరుస్తూ ఇతరులకు కూడా ఆ గృహార్చనని ఏ రకంగా చేసుకోవాలి అనేటువంటి దాన్ని వ్యాప్తి రూపంలో అనేక సాంకేతిక పరిజ్ఞానాలు వచ్చినాయి. అవగాహన పరచగలిగితే వారింట్లో వారు సంకల్పాన్ని చెప్పుకొని పురుషార్థాలని అవగాహన చేసుకుంటూ పురుషోత్తమ అయినటువంటి రామచంద్రమూర్తి మార్గాన్ని, కృష్ణతత్వాన్ని, నారసింహతత్వాన్ని, శివతత్వాన్ని గ్రహించి మానవ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోగలరని వైఖానసులు అయినటువంటి అనేక రంగాల్లో ఉన్నటువంటి వారు పరవ్యూహ అర్చ విభవ అంతర్యామి 5 తత్వాల్లో వ్యాపించున్నాడు అనేటువంటి తత్వాన్ని వ్యాప్తి చేస్తూ గృహార్చన బలపరుస్తూ అనేక వ్రతాలు, వార్షిక వ్రతాలు చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు వార్షిక వ్రతాలు ఆగిపోయాయి. సత్యనారాయణ స్వామి వ్రతము, అనంత పద్మనాభ వ్రతము, అతిథి అభ్యాగతి అవకాశం ఉన్నది. అది ఎక్కడో ఏ రకంగానో అందరు కలిసి కాదు, ప్రతి వార్షికంగా సత్యవ్రతము 4 యుగాలు శౌనకాది సూత మహాములు చెప్పి ఉన్నారు. గొల్లవాడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మడు నలుగురు వాళ్ళ ఇంట్లో యథాశక్తిగా సత్యవ్రతాన్ని అనుష్ఠించుకున్నారు. సత్యమే వ్రతము. మానవ జీవితం, దేహము, గృహము, వ్యవస్థ, భూమి వ్యాపించిన పరమాత్మ సత్య రూపంలో ఉన్నారు. ఆ సత్యాన్ని ప్రతి సంవత్సరం గ్రహించవలను. ఈ 5 కథల్లో ఉన్నది సత్యమే. ఆ సత్యాన్ని గ్రహించుకోవటానికి ప్రతి గృహంలో కూడా వ్రతం చేసుకునవలను. గృహార్చన, వార్షిక వ్రతము, స్వామిని పిలుచుకోవటము. స్వామి కూడా అందుబాటులో కాకపోతే పౌరాణికంగా పుస్తకం తీసుకొని దాని యథాశక్తి అన్నది శాస్త్రం ప్రమాణం. నీకు మాసానికి ఎంత వస్తుందో దాంట్లో ఒక పావు భాగాన్ని తీసి యథాశక్తిగా వ్రతానికి ఉపయోగించుకో. 10% తీసి 20,000 వస్తుంది. ఒక 5,000 సంవత్సరంలో ఒక్కసారి వ్రతానికి ఖర్చు పెట్టుకో. 50,000 వస్తుంది, 10% ఖర్చు పెట్టుకో. 1,00,000 వస్తుంది, ఇంట్లో ఖర్చు పెట్టుకొని చేసుకో. ఈ 1,00,000 ఇచ్చేది పరమాత్మ నిధనము, 50,000 ఇచ్చేది పరమాత్మ ఇంట్లో నిధనము, 5,000 ఇచ్చేది పరమాత్మ ఇంట్లో నిధనము అనే సత్యాన్ని గ్రహించి ఇంట్లో సత్యవ్రతము చేయవలను. ప్రతి మానవుడికి భూమా ద్వారా ఇవి ప్రతి మనిషికి ఇస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించడానికి సత్యవ్రతాన్ని ప్రతి మానవుణ్ణి, ప్రతి వర్ణాన్ని, ప్రతి కులాన్ని ఇంట్లో ప్రతి సంవత్సరం వీలైతే ప్రతి నెల చేయమని చెప్పబడింది. దీన్ని అనేక రంగాల్లో ఉన్నటువంటి వైఖానసులు గృహార్చనని భావితరాలకి సంకల్పాన్ని స్పష్టపరుస్తూ, చతుర్విధ పురుషార్థాలని స్పష్టపరుస్తూ దాన్ని ఇంకొందరు విద్యార్థుల్లోకి, లౌకిక విద్యల్లో ఉండేటువంటి విద్యార్థుల్లోకి వ్యాప్తి చేస్తూ వైఖానసులు భక్త్యా భగవంతం నారాయణ మధ్యేత్, ఆ నారాయణే శివుడు అనేక తత్వాల్లో ఉన్నాడు అని పరవ్యూహ అర్చ విభవ అంతర్యాన్ని. అందుకని వికర్ష మహర్షి వారు అద్భుతంగా పరమాత్ముడు ఒకడా, విష్ణువేనా దైవము, లేకపోతే ఒక్కడేనా అనంటే ఆయన పరవ్యూహ అర్చ విభవ అంతర్యాన్ని. ఒక్కడే పరమాత్మ అనేక రూపాల్లో ఉన్నాడు. అనేక రూపాల్లో ఉన్న పరమాత్మ ఒక్కడై ఉన్నాడు. ఏకమేవా అద్వితీయం సర్వం కల్విదం బ్రహ్మ తత్వమసి అనేటువంటి అద్భుతమైనటువంటి తత్వాన్ని వికర్ష మహర్షులు అందిస్తూ ఏ దేవతామూర్తి కానీ ఏ దేవుడు ఎక్కువ కాదు తక్కువ కాదు, అనేక దేవతలను ఏ దేవతలనైనా
దేవాలయంలో గృహాల్లో అర్చించుకోవచ్చు. అర్చించుకునేటప్పుడు నవవిధ భక్తి యోగాలు ఉన్నాయని గుర్తుంచుకోండి. శ్రవణం దగ్గర నుంచి ఆత్మ నివేదనం వరకు ఈ 9 భక్తి యోగాన్ని మానవ దేహంలో ఇంప్లిమెంటేషన్ 9 డివోటీస్ ఈ 9ని ఇంప్లిమెంట్ చేసుకుంటే దేహంలో అద్భుతమైనటువంటి ఆత్మతత్వం కూడా అవకాశం కలదు. కర్తవ్యంలో ఉంటూ నవవిధ భక్తి యోగాల్ని అన్వయం చేసుకుంటూ పంచమహాయజ్ఞాన్ని వికర్ష మహర్షి వారు పంచమహాయజ్ఞాల్లో కూడా ఆయన తత్వం ద్వారా ప్రతి మనిషి బ్రహ్మయజ్ఞము ప్రతిరోజు అధ్యయనం చేస్తూ ఉండవలను. ఎవరైనా పురాణాలని మంత్రాలని అద్భుతంగా మంత్ర పుష్పాన్ని చెప్తారు. రాజాదిరాజాయ ప్రసహసాయని నమో వయం వైశ్రవణాయ కుర్మహే అనంటూ దాతా పురస్తాజ్య ముదాజహార చక్ర ప్రయుద్ధాన్ అనంటూ దాత ఈ విశ్వానికి పరమాత్ముడే, రాజు ఈ విశ్వానికి పరమాత్ముడే అనంటూ మంత్ర పుష్పాన్ని మా నాన్నగారు 70 సంవత్సరాలు, నేను 40 సంవత్సరాలు మంత్రం పుష్పించేటువంటి మంత్రం, మానవ దేహాన్ని వికసింపజేసేటువంటి మంత్రం, ఆ మంత్రాన్ని పరమాత్మకు సమర్పించి మానవ జీవితాలు వికసించాలి అని అంటే భక్త్యా భగవంతం నారాయణ మచ్చేతని 9 నవవిధ భక్తి యోగాల్ని పరమ కర్తవ్యాన్ని మనస్సు వాక్కు త్రికరణములు ఈ మూడింటిని సక్రమంగా ఉంచుకుంటూ మానవ దేహంలో గృహంలో స్పష్టంగా ఎవరైనా సహజమైనటువంటి కర్మయోగాన్ని భక్తి యోగాన్ని అమలు చేసుకుంటూ జ్ఞానాన్ని పొందుతూ ఆనందమైన జీవితాన్ని బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వార్ధక్యం వరకు జీవించవచ్చు అని స్వయంగా మా పితృదేవులైనటువంటి నారాయణ వెంకటరమణాచార్యులు వెంకటశేషమ్మ నిరూపించి చూపించారు. కాబట్టి స్వయంగా స్వానుభవంగా వాళ్ళని వీక్షించాను. కాబట్టి త్రిసత్యే నిధనం శ్రేయం ఈ విశ్వచక్రం ద్వారా అంతర్జాతీయ వికనస పంచతత్వ వ్యాప్త ఫౌండేషన్ గీతా జయంతికి అది కూడా రాబోతోంది. ఆ ఫౌండేషన్లో సభ్యులుగా ఎవరైనా చేరవచ్చు. ఆసక్తులు వ్యాప్తి చేయడం కొన్ని నియమాల్ని వ్యాప్తి చేసుకుంటూ పోతుంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగ రంగాల్లో ఉంటూ వ్యాప్తి చేసుకుంటూ పోతూ ఉంటుంది. వాళ్ళు అమలు చేసుకోవటం, వ్యాప్తి చేయటం, భావితరాలకు అందించడం. దేహానికి సంబంధించిన 18 సంస్కారాలని వికర్ష మహర్షి ద్వారా చెప్పబడింది. ఉన్నాయి సంస్కారాలు. ఇప్పుడు అందరూ 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటూ కొన్ని మంత్రాలు చదువుకొని వివాహాలే చాలా గృహస్థాశ్రమాల్లోకి పోలే స్థితిలో రకరకాలైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. సంసారం సాగరం అనంటూ కుతర్కమైనటువంటి సంభాషణ గృహస్థాశ్రమం అని చెప్పని అంటున్నారు. గృహస్థాశ్రమం ఉత్తమమైంది. శీఘ్రంగా గత తరాలు చదువుకున్నా చదువుకోకపోయినా పరస్పర ఒప్పందాలతోటి జనక మహారాజు దశరథ మహారాజు ద్వారా ఒప్పందాలతోటి అన్వయం చేసుకొని గృహస్థాశ్రమాలని జీవించారు. వృద్ధాప్యాల్ని అనేకమైనటువంటి బ్రహ్మచర్యాలని సృష్టించుకుంటూ అనేక మందిని పిల్లల్ని సంతానాల్ని పోషించుకుంటూ గత తరాలు వచ్చాయి. ప్రస్తుత కాలం వర్తమాన కాలంలో రకరకాలైన విపత్కర స్థితిలో ఉన్నది. కాబట్టి వికర్ష ఫౌండేషన్ కూడా ఏర్పడబడుతోంది. కావున ఈ వికర్ష మహర్షి అన్ని కులాలకు అన్ని వర్ణాలకు గృహార్చన ద్వారా ఎవరైనా చేసుకోవచ్చును. గృహార్చన చేసుకోవడం ద్వారా అర్చన ద్వారా అర్పణ బుద్ధి కలుగుతుంది. సమర్పణ బుద్ధి ఆత్మ సమర్పణ కలుగుతుంది. అందుకని ఆత్మ ప్రదక్షిణం అంటారు. షోడశ ఉపచారాలు స్వామివారికి అర్చన అయిన తర్వాత మంత్రపుష్పాన్ని విన్నపం చేసుకున్న తర్వాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అని అంటారు. అంటే తిరుగుతారు. తిరిగితే దాని అర్థం ఏంటంటే వ్యాపించున్నాడు పరమాత్మ. అంతర్బైచ తత్సర్వం లోపలుంటూ వ్యాపించున్నాడు. కాబట్టి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకున్న వాళ్ళను అనేటువంటి అద్భుతమైనటువంటి తత్వాన్ని కూడా వికర్ష మహర్షులు మానవ దేహానికి అందించారు. ఏ కులాలైనా ఎవరైనా కానీ అర్చన ద్వారా అర్పణ బుద్ధిని సమర్పణ బుద్ధిని
ఆత్మసమర్పణని చేసుకోగలుగుతూ జీవించుండగానే పరమ సంతృప్తిని ముక్తిని పొందొచ్చు అని చెప్పిన వికర్ష మహర్షుల ద్వారా శరణాగతి చేసుకుంటూ భృగు, అత్రి, మరీచి, కశ్యపుల వారికి శరణాగతి చేసుకుంటూ ఈ వ్యాప్తికి అనుమతించవలనని బ్రహ్మాండ నాయకుడికి, కాశీ విశ్వేశ్వరునికి, పూరి జగన్నాథునికి, యూట్యూబ్ యాజమాన్యానికి విన్నపం చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఫౌండేషన్ అంటే ఇంటికి పునాది ఏ రకమైందో మానవ జీవితానికి ఎవరైనా పునాది వేసుకుంటూ ఫార్ములా బేస్ లైఫ్, హ్యూమన్ లైఫ్ ఈ పునాదులు కనుక వేసుకోగలిగితే బాల్యంలోనే ప్రహ్లాద ప్రమాణాన్ని అద్భుతంగా ఎవరైనా ఆన్లైన్ అంటారు, పైనే గీత ఉంది, ఆ గీతలో లయం కావచ్చు, లయబద్ధంగా అంటారు, సృష్టి స్థితి లయ తప్పింది అంటారు. ఆ గీతను ఆ విధియుక్తమైనటువంటి కర్తవ్యాన్ని దాటితే లయ తప్పింది అంటారు. విధిని తప్పించుకున్నారా అంటే తప్పారు అంటే నిషేధం అవుతుంది. నా మనసులో సంకల్పం లేకపోతే సంకల్పం లేదంటే వికల్పం నిషేధంలోకి వెళ్ళిపోతుంది. ఆలోచనలో నిషేధమైనటువంటి స్పష్టమైనటువంటి వాక్కుని మాట్లాడలేకపోతే, సత్యాన్ని మాట్లాడలేక అబద్ధాన్ని మాట్లాడితే అనర్థం అనేటువంటి విధి నిషేధంలోకి వెళ్ళిపోతారు. నిషేధ కర్మలలో నిషిద్ధమైనటువంటి కర్మల జాబితాలకు ఈ వాక్కు 12వ ఏటి నుంచి టీనేజ్ నుంచి అకౌంట్లోకి పరమాత్మ లిఖితమై కర్మల ఫలాల్ని అధ్యాయానికి అందిస్తాడు. క్రియలు, కర్మలు అనుమతించబడి న్యాయమైనటువంటి కర్మలు మనసు, వాక్కు, సత్యము, ధర్మము, న్యాయము, న్యాయమైనటువంటి ఎవరికైనా న్యాయం చేస్తూ న్యాయాన్ని పొందుతూ ఉండగలిగితే ఈ మూడిటి ద్వారా ఎవరైనాను ఫార్ములా, ఫౌండేషన్ అండ్ ఫార్ములా బేస్డ్ హ్యూమన్ లైఫ్ దీన్ని విశ్వవ్యాప్తంగా రాబోయేటువంటి ఎపిసోడ్లో ఇది ఆధ్యాత్మ మార్గం, ఫిలాసఫీ అనుకోవాల్సిన పని లేదు. భౌతిక జీవనం, మానవుడు భౌతిక జీవనాన్ని, స్పష్టమైనటువంటి భౌతిక జీవనాన్ని ఏ రకంగా జీవించవలనో ఎవరైనా కోటాను కోట్ల మంది భౌతిక జీవనానికి సంబంధించినటువంటి ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ నాలుగిటిని మానవ జీవితం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ జీవించగలిగితే దారి దొరుకుతుంది. రూట్ వేర్ మూలం నుంచి కదిలితే మూలుగు లేకుండా, బాధ లేకుండా ఆ దారిలో ఆన్లైన్లో పోవచ్చు, లేదంటే ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఫార్ములా బేస్డ్ లైఫ్, లాంగ్ ఈగో ప్రాబ్లం పరిష్కారం, నానో టెక్నాలజీ, నాదేం లేదు, ఈ దేహం కూడా తల్లిదండ్రుల ద్వారా ఇవ్వబడింది అని మూల ప్రమాణాన్ని అన్వయం చేసుకోగలిగితే నాది, మీది, ఎవరిది ఏమీ లేదు, ఇది ఇవ్వబడింది, అటాచ్మెంటు డిటాచ్మెంటు లేకుండా నానో టెక్నాలజీతోటి, మహర్షులు చెప్పినటువంటి నానో టెక్నాలజీతోటి మానవ జీవితాన్ని అహింసా సత్యం ద్వారా అడుగులు మొదలు పెడితే ఎవరికైనా కానీ నాదేం లేకపోతే ఇంకొన్నది ఏముంది, ఇబ్బంది ఎవరికి కలుగుతుంది? నానో టెక్నాలజీ. నాదేం లేదు అనుకుంటే పోయేదేం లేదు. అనబడేటువంటిదే పరిష్కారం. నాదేం లేదు, నాదేం లేకపోతే ఎవరిదేం లేకపోతే ఉన్నది ఎవరిది, అది ఎవరిదో తెలుసుకోవటమే మహర్షులు చెప్పినటువంటి పరమాత్మ తత్వము. దాన్ని తెలుసుకోకపోతే ఆ మూడు సత్యాలు తెలుసుకుంటే ఏం లేదని వేస్తారు. ఏం లేదని అంటే మూడు సత్యాల్ని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అంత విచారణ, తర్క విచారణ ద్వారా మహర్షులు భగవద్గీత, విష్ణు సహస్రనామం, ఉపనిషత్తులు, మహాభారతం, రామాయణం, భాగవతం అనేక గ్రంథాలు, వేదాలు, పురాణాల ద్వారా ఇచ్చిన మహర్షులకి ధన్యవాదములు చెప్పుకుంటూ
మరొక ఎపిసోడ్లో నివేదికలు నివేదనల ద్వారా విశ్వవీక్షకుల ముందరికి రాగలమని త్రిమూర్తి స్వరూపానికి భూవరాహ స్వామికి విన్నపం చేసుకుంటూ శుభం భూయాత్. ఓం తత్సత్.